భర్త ఇంటి ముందు భార్య ఆందోళన. నాకు నా భర్త కావాలి, న్యాయం చేయండి. భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగిన ఘటన సంగం మండలంలో చోటు చేసుకుంది. బాధితురాల వివరాల మేరకు మన్సూర్ అనే అబ్బాయి గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటూ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం ఇద్దరు బాగానే ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని నువ్వు నాకొద్దు, విడిపోదామని ఇబ్బంది పెట్టి ఇంటికి వచ్చివేయడం లాంటివి చేసేవాడు. ఏదేమైనా అబ్బాయి నాకు కావాలని అమ్మాయి పలుసార్లు అబ్బాయి ఇంటికొచ్చి బాధపడేది. కాని వారు పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఉదయం ఆ అమ్మాయి అబ్బాయి ఇంటికొచ్చి అబ్బాయి నాకు కావాలి, నాకు న్యాయం జరిగేదాకా ఇక్కడి నుండి కదలను అని నిరసనకు దిగింది. ఇది బాగా క్యాన్సర్ కనీసం సంవత్సరం 3 నెలల నుంచి హాస్పిటల్కి వెళ్తారు కదా. నాకేసి పడతాను నేను దిగులు పడి ఫుల్ అయిపోయింది. ఎక్కడ తెలియదు నీకు, ఎక్కడ నేను ఎక్కడ దానికి పెడతాను తిరిగి హాస్పిటల్. నా పేరు లక్ష్మి అన్న, మా ఆయన పేరు షేక్ మన్సూర్, దూదేకుల వాళ్ళు. మేము 6-7 ఇయర్స్ ఇష్టపడి హైదరాబాద్లో మేము పెళ్లి చేసుకున్నాము. లివింగ్ ఉన్నాము ఒకే దగ్గర, 1.5 years 2 years లివింగ్ ఒకే రూమ్లో ఉన్నాము. ఆ విషయం మా వాళ్ళకి తెలుసు, వీళ్ళ వాళ్ళకి కూడా తెలుసు. మాకేంటంటే మా అబ్బాయి ఏమంటే నన్ను మంచిగా ఉంది పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కొన్ని గొడవల వల్ల పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నాతో మా ఆయన ఉండట్లేదు. దానికి కారణం అంతా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ అన్న, వాళ్ళ ముగ్గురే. పక్కన ఎవరైనా సరే ఇది తప్పు అనే చెప్తున్నారు, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మా హస్బెండ్కి చెప్పట్లా. ఒకటే ఏం చెప్తున్నారంటే వదిలేసి వచ్చే అమ్మాయిని వద్దు, ఆ క్యాస్ట్ మనకు వద్దు అంటున్నారు. క్యాస్ట్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్లోనే ఉండాలి, కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఎవరు చేసుకుంటారు? రెండో మ్యారేజ్ నేను చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకేమో ఫస్ట్ మ్యారేజ్ చేయాలని ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు. ఈ విషయం ఇట్లా జరుగుతున్నా సరే ఈ అమ్మాయి గురించి మన బంధువులకి ఎవరికి తెలియదు. సో మన క్యాస్ట్లో చేసుకోవాలనేసి ఆత్మకూరులో వాళ్ళ బంధువులు ఎవరినో మాట్లాడేసుకున్నారు వాళ్ళు. సో నాకు మాత్రం న్యాయం జరగాలి, మా హస్బెండ్ ఇక్కడికి రావాలి. మా హస్బెండ్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నాకు ఏం కూడా అసలు వద్దు, ఫుడ్ వద్దు, ఏమీ వద్దు. మా ఆయన్ని నాకు ఇక్కడికి పిలిపించి నాకు సహాయం చేయండి. ఇయర్ 2025 ఫిబ్రవరి 7 పెళ్ళయింది. స్టేషన్లో మేము అన్ని విధాలు ఆయన కూడా సంతకం పెట్టాడు. నా భార్య నేను తనకి మొత్తం చూసుకుంటాను అని మొత్తం చేశాడు. కానీ అక్కడ ఏం చూసుకోవట్లేదు. తను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నటిస్తున్నాడు అనమాట. నేను చూసుకుంటున్నా, ఒకే దగ్గర ఉంటున్నామని. నా రూమ్కి వెళ్ళినా కూడా నేను చూపిస్తాను. మా ఆయన లగేజ్ రూమ్లో అస్సలు లేదు. వీళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వాళ్ళు పెద్ద మనుషులు, వీళ్ళు పెద్ద మనుషులు అని నన్ను తిప్పుతున్నారు, కానీ వాళ్ళ కొడుకుని తిప్పట్లేదు. అసలు నీకు న్యాయం చేస్తామమ్మా, అక్కడికి రామ్మా, ఇక్కడికి రామ్మా అని చెప్తున్నారు. తీరాడికి పోతే ఆ అబ్బాయిని పిలిపిస్తారు, ఏం చెప్తున్నారో తెలియట్లా. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో అసలు ఉండట్లేదు. నాకు మా హస్బెండ్ కావాలి ఫస్ట్, ఆయన ఇక్కడ నా ముందుకు రావాలి. ఆయన ఏమంటాడంటే నేను ఆ ఊరికి అడుగు పెట్టను, నేను రాను అంటే మరి నా పరిస్థితి ఏంది? నేనే నా ఊరికి అడుగు పెట్టలేకున్నా. ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత హస్బెండ్తో కలిసి అడుగు పెట్టాలనుకుంటుంది. నాకు ఇప్పుడు ఒక్కసారి కూడా నేను నా హస్బెండ్తో అడుగు పెట్టలేదు మా ఊర్లో. ఇప్పుడు నేను ఈ నల్ల పూసలు, కాళ్ళకు మెట్లు ఇవన్నీ వేసుకుని ఎలా అడుగు పెట్టాలి? ఒక్కదాన్ని అడుగు పెట్టాలా నా ఊర్లో? నేను ఇప్పుడు నాకు ఇవన్నీ వద్దు అన్న. నాకేం కావాలి? నా హస్బెండ్ వచ్చి నా ఎదురుగా నిలబడాలి. నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు? నా ఫ్యామిలీని, నన్ను ఇన్ని సంవత్సరాలు నమ్మించి ఎందుకు మోసం చేయాలి? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? అంతే.